మే నెల ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు. ధనస్సు రాశి వారు ఈ మే నెలలో భారీ మార్పులను చూస్తారు. మరి ఆ మార్పులు ఏమిటో, ధనస్సు రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనస్సు రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మిస్ కాకుండా వీడియో చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రవి మే 14వ తేదీన మేషరాశి నుండి వృషభంలోనికి వస్తాడు. బుధుడు మే 21వ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు మే 9వ తేదీన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. రాహువు మే 16న కుంభరాశిలోనికి వస్తాడు. శుక్రుడు ఈ నెల చివరిలో అనగా మే 31వ తేదీన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు. శని మీనరాశిలో ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటూ ఉంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ సమంగా చూస్తారు. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. 2025 మే నెల ధనస్సు రాశి వారి ఆర్థిక పరంగా ఈ నెలలో కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కొంత జాగ్రత్త అవసరం. ఆదాయం నిలకడగా ఉన్న ఊహించని ఖర్చులు జరగవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సమస్యలు, ప్రయాణ ఖర్చులు తదితరాలపై ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఖర్చులను నియంత్రిస్తూ ఆదాయాన్ని మెరుగుపరిచే మార్గాలు అన్వేషించగలరు. వ్యవహారాలను చాకచక్యంగా వ్యవహరిస్తే పాత రుణాలు తీరే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో ఉన్నవారు ఈ నెలలో కొంత తేలికగా నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించి ముందుకు వెళ్ళటం మంచిది. ముఖ్యంగా షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు విశ్రాంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నెలలో ఆర్థికంగా నిలకడ ఉండాలంటే ఖర్చుపై నియంత్రణ అవసరం. ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువుల కోసం అప్పులు తీసుకోవటం వంటి నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు, కొనుగోలు ఒప్పందాలు, లావాదేవీల విషయంలో బుద్ధిపూర్వకంగా వ్యవహరిస్తే ఈ నెలను ఆర్థికంగా స్థిరంగా మార్చుకోవచ్చు. ఆస్తి విషయాలకు వస్తే ఈ నెల కొంత అనుకూలంగా ఉంది. భూములు, ఇల్లు, అపార్ట్మెంట్ వంటి ఆస్తుల కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన ప్రాపర్టీలపై ఇప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి వారసత్వ ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కార దిశగా కదిలే సూచనలు ఉన్నాయి. అయితే లీగల్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ విషయాల్లో పూర్తి జాగ్రత్త అవసరం. ఎలాంటి ఒప్పందమైన నిబంధనలు చదివి న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. ఇక ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈ సమయం కాస్త ఒత్తిడిగా అనిపించవచ్చు. పై అధికారులు లేదా సహచరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కార్యాలయంలో కమ్యూనికేషన్లో తేడా వస్తే పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందువల్ల మీరు ఏ పని చేసినా స్పష్టతతో సమయానికి పూర్తి చేయటంపై దృష్టి పెట్టాలి. పునరాలోచన చేసి ప్రతి పనిని పూర్తి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపించవచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావటం వలన ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగం కోసం మార్పు అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారు ఈ నెలలో మంచి అవకాశాలను ఎదుర్కొనవచ్చు. అయితే తొందరపడకుండా జాగ్రత్తగా అన్ని విషయాలు చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత సహకార వాతావరణం కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో లేదా విదేశాల్లో ఉద్యోగం చేసే ధనస్సు రాశి వారు తమ పనితనంతో సుపీరియర్స్ను మెప్పించగలరు. ఇది భవిష్యత్తులో పెరుగుదలకు దారితీస్తుంది. అయితే కాస్త ఒత్తిడి, పనిభారం ఎక్కువగా ఉండవచ్చు. అయితే మీరు చూపించే కృషి గుర్తింపు పొందే అవకాశం ఉంది. ధనుసు రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ నెలలో కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు రావచ్చు. ఇది వ్యాపారం అభివృద్ధికి తోడ్పడుతుంది. కానీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాలు బాగా పరిశీలించాలి. ముఖ్యంగా భాగస్వాములతో ఉన్న వ్యాపారాల్లో సరైన అవగాహన,
పరస్పర విశ్వాసం అవసరం, లేకపోతే చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు ఈ నెలలో సన్నాహాలు చేసుకోవటం మంచిది. ముఖ్యంగా ఆన్లైన్, డిజిటల్ రంగాల్లో అవకాశాలు ఉన్న పోటీ ఎక్కువగా ఉంటుంది. సరైన వ్యూహంతో, వినూత్న ఆలోచనలతో ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్నవారు ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ ఖర్చు తగ్గించవచ్చు, ఎక్కడ లాభం పొందవచ్చో స్పష్టంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మార్కెటింగ్ ప్రచారంలో కొంత ఖర్చు పెట్టినా అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల ధనుసు రాశి వారికి కుటుంబం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా సానుకూలంగా సాగిన కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా పెద్దల మాటలు గౌరవిస్తూ సంయమనం పాటిస్తూ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. పాత సమస్యలు ఇప్పుడు పరిష్కార దిశగా కదలవచ్చు. ఇంటిలో ముఖ్యమైన కార్యక్రమాలు, పండుగలు జరగటంతో కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతూ ఉంటాయి. గతంలో కలిసిన దూరం ఇప్పుడు తొలగిపోవచ్చు. ఇంట్లో ఖర్చులు కొంత పెరిగినా వాటిని నెమ్మదిగా సమతుల్యం చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. దాంపత్య జీవిత పరంగా చూస్తే ఈ నెల బాగానే సాగుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఒకరికొకరు సహకరిస్తూ పరస్పర విశ్వాసంతో ఉండటం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. గతంలో ఏవైనా చిన్న చిన్న కలహాలు ఉన్నా ఈ సమయంలో అవి తగ్గిపోతాయి. కొత్తగా పెళ్ళైన జంటలు కలిసి ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇది బంధాన్ని మరింత బలపరుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాటల్లో తేడాలు రావచ్చు. ముఖ్యంగా భావోద్వేగాలకు లోనై మాట్లాడడం వల్ల చిన్న మనస్పర్ధలు రావచ్చు. సంతానం విషయానికి వస్తే ఈ నెల మంచి సూచనలను ఇస్తుంది. పిల్లలు చదువులలో అభివృద్ధి చూపే అవకాశం ఉంది. వారు కొత్త విషయాల్లో ఆసక్తి కనపరచడం గమనించవచ్చు. వారితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే వారు మరింత నమ్మకంతో ఎదుగుతారు. కొంతమంది పిల్లలకు శారీరక ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. జలుబు, జ్వరాలు లాంటి చిన్న వైద్య సహాయం అవసరం అవుతుందని భావించవచ్చు. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కొంతమంది ధనుసు రాశి వారికి ఈ నెలలో సంతాన భాగ్యం దక్కే సూచనలు ఉన్నాయి. గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్న జంటలకు ఇది అనుకూల సమయం కావచ్చు. వైద్య సలహాలతో పాటు మానసిక శాంతి కూడా పాటిస్తే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యాపరంగా చూస్తే ఈ నెల విద్యార్థులకు కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చదువుల్లో ఆసక్తి ఉండే అవకాశం ఉంది, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కోసం క్రమశిక్షణ అవసరం. ముఖ్యంగా ధ్యాస నిలకడగా లేకపోవటము, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఫలితాల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చదివితే మంచి మార్కులు సాధించగలుగుతారు. మెరుగైన చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కొంతమందికి కనిపించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెల కొంత సానుకూలంగా ఉంటుంది. మనోబలాన్ని కోల్పోకుండా పట్టుదలతో ముందుకు వెళితే మీ లక్ష్యాన్ని చేరుకోవటం కష్టంగా ఉండదు. రాజకీయ పరంగా చూస్తే రాజకీయంగా చురుగ్గా ఉండే ధనుసు రాశి వారు ఈ నెలలో కొంత గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. పార్టీ మార్పులు, నాయకత్వ మార్పులు లేదా ఎన్నికల సంబంధిత పనుల్లో మీరు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సొంత నియోజకవర్గంలో మీ పేరు మెల్లగా వెలుగులోనికి రావచ్చు. అయితే విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయంగా న్యాయబద్ధమైన ప్రామాణికమైన మార్గంలోనే పనిచేయటం వల్లే మీ పేరు మరింత పెరుగుతుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కోర్టు కేసుల విషయానికి వస్తే ఈ నెలలో కేసులు నడుస్తున్నవారు కొంత ఊరటను అనుభవించవచ్చు. గతంలో ఆలస్యమైన న్యాయ ప్రక్రియలు ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు, కానీ పూర్తి ధైర్యంతో సరైన ఆధారాలతోనే ముందుకు వెళ్ళాలి. న్యాయ సలహాలను పాటించటం, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవటం వంటివి చాలా అవసరం. కోర్టు వ్యవహారాల్లో గైడెన్స్ అవసరమైతే అనుభవజ్ఞుల సలహాలతోనే వ్యవహరించాలి. మనోధైర్యం, సహనం ఈ సమయంలో మీకు అవసరం.
ఆరోగ్యం విషయానికి వస్తే మే నెలలో ధనుసు రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, పనిభారం, ఆహారంలో తేడాలు వల్ల కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. జలుబు, జ్వరము, అలసట, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎక్కువగా కంప్యూటర్ ముందు పనిచేసేవారు కంటి సమస్యలు, తలనొప్పి వంటివి ఎదుర్కొనవచ్చు. తరచుగా ప్రయాణాలు చేసేవారికి శరీర శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల అలసట కలగవచ్చు. వ్యాయామం, యోగా, ధ్యానము వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కొంతమందికి పాత ఆరోగ్య సమస్యలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్, బీపీ, ఆస్మా వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఔషధాలు సరిగ్గా తీసుకోవటం, డైట్ పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచవచ్చు. ఈ నెలలో ప్రమాదాలు, గాయాల నుంచి దూరంగా ఉండటం మంచిది. ట్రాఫిక్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఈ నెలలో ధనుసు రాశి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది, మీ మాటలు మిత్రులు, కుటుంబ సభ్యులు, సహచరులతో మాట్లాడేటప్పుడు ఒత్తిడిలో తేడాగా మాట్లాడి మనస్పర్ధలు కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు ఆలోచించి తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు సరైన సలహాలు తీసుకోవాలి. అనుభవం లేని విషయాల్లో తలదూర్చకపోవటం మంచిది. ఇంటి సంబంధిత ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి పొదుపు అలవాటు చేసుకోవటం మంచిది. 2025 మే నెలలో ధనుసు రాశి వారు అనుసరించవలసిన ముఖ్యమైన పరిహారాలు కొన్ని ఉన్నాయి. ఈ నెలలో ముఖ్యమైన రోజులు అనగా గురువారాలు, అమావాస్య, పౌర్ణమి తిథులలో ఈ రోజుల్లో ఉపవాసం లేదా పూజలు చేయటం మంచి ఫలితాలు ఇస్తుంది. మిత భాషణము, మితాహారము పాటించండి. ధనుసు రాశి వారు విజయము, కీర్తి, సంపద, ఉన్నత స్థితి, భౌతిక శ్రేయస్సు, జీవితంలో ప్రభావవంతమైన స్థానం కోసం విష్ణువును ఆరాధించాలి. ప్రతిరోజు ఓం నమో నారాయణ అని జపించండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. ఏకాదశి నాడు విష్ణు పూజ, హోమం నిర్వహించండి. గురువార నియమాలు పాటించాలి. ఈ పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 8, 11, 16, 20, 27, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 6, 13, 18, 23, 25, 31. ఇవి మే నెల ధనుసు రాశి వారి రాశి ఫలితాలు.